morning students. I am Chitti Syamli, working as mathematics lecturer in Sir CRR College for Women. Welcome to today's session. Today we are discussing about Cauchy-Schwarz inequality, triangle inequality, parallelogram law, normed vector space and distance. చూడమ్మా ఎగ్జాంపుల్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ వెక్టార్స్ ఇన్ ఏ కాంప్లెక్స్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. చూడమ్మా మనకి ఇచ్చిన ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ ఏంటి? కాంప్లెక్స్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. అంటే ఫీల్డ్ ఏమవుతుందమ్మా? సి అవుతుంది. ఆల్ఫా బీటా అనేవి దానిలోని 2 వెక్టార్స్ అవుతున్నాయి అంటున్నాడు. ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ ఐ ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఐ బీటా అవుతుందని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. చూడమ్మా ఆల్ఫా బీటా అనేవి ఇందులో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటున్నాడమ్మా, వీలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా, ప్రొడక్ట్ అనేది ఎప్పుడు ఏమవుతుంది? స్కాలార్ అవుతుంది. స్కాలార్ అవుతుంది కాబట్టి ఎందులో ఎగ్జిస్ట్ అవుతుంది? ఫీల్డ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. మనకి ఇచ్చిన ఫీల్డ్ ఏంటమ్మా? సి. సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు సి. సి అంటే ఏంటి? ఫీల్డ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. చూడమ్మా ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అనేది సిలో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇది ఏమవుతుంది? మనకి కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ ఐవై అని రాసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ని ఏమంటాం? రియల్ పార్ట్ అంటాం. వైని ఏమంటాం? ఇమాజినరీ పార్ట్ అంటాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అండ్ వై ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. నెక్స్ట్ మైనస్ ఐ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు మైనస్ ఐ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అంటే మన దగ్గర వాల్యూ ఏముంది? ఎక్స్ ప్లస్ ఐ వై. ఇప్పుడు మైనస్ ఐని మల్టిప్లై చేయండి. మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐఎక్స్ మైనస్ ఐ ఇంటూ ఐవై మైనస్ ఐ స్క్వేర్ వై మైనస్ ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. మైనస్ ఆఫ్ -1 అంటే +1. +1 ఇంటూ వై అంటే ఏమవుతుంది? వై. అంటే దీన్ని మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుందమ్మా? వై మైనస్ ఐఎక్స్. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వీటిలో ఐ లేని టర్మ్ ఏమంటాం? రియల్ పార్ట్ అంటాం. ఐ కోఎఫిషియెంట్ ఇమాజినరీ పార్ట్ అంటాం. అవునా? అంటే ఇప్పుడు వై ఏమవుతుంది? మనకి రియల్ పార్ట్ అవుతుంది. దేనికి రియల్ పార్ట్ అవుతుంది? మైనస్ ఐ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. వై ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఐ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. నెక్స్ట్ మైనస్ ఐని ఐ బార్ కింద రాసుకోవచ్చా? దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? రియల్ పార్ట్ ఆఫ్ ఐ బార్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో మనకు ఒక కండిషన్ ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేసాం? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఏ బీటా ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెప్తే ఏమవుతుంది? ఏ బార్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఏ బీటా. అవునా? ఇప్పుడు దాన్ని యూస్ చేసి ఏం రాసుకోవచ్చు? ఏ బార్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఫామ్లో ఉంది కాబట్టి దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఏ బీటా. ఏ బీటా అంటే ఏమవుతుంది? ఐ బీటా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అంటే ఏముంది మన దగ్గర? రియల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ ఐ ఇంటూ వై అంటే ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? రియల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఐ బీటా. ఇదేనా మనల్ని ప్రూవ్ చేయమంది? హెన్స్ ద ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ 2 వెక్టార్స్ ఇన్ సి క్యూబ్. సి క్యూబ్లో ఆల్ఫా బీటా అనేవి 2 వెక్టార్స్ అవుతున్నాయి అంటున్నాడు. విత్ స్టాండర్డ్ ఇన్నర్ ప్రొడక్ట్ ఫైండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. స్టాండర్డ్ ఇన్నర్ ప్రొడక్ట్ని యూస్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ అసలు మనకి ఇచ్చిన వెక్టార్స్ తీసుకుంటున్నాం. ఈ 2 వెక్టార్స్ ఎందులో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటున్నాడు? సి క్యూబ్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటున్నాడు. నెక్స్ట్ చూడండమ్మా, సి క్యూబ్ ఇచ్చాడు అంటే ఫీల్డ్ ఏమవుతుంది? సి అవుతుంది. అవునా? ఫీల్డ్ అనేది సి అయినప్పుడు సి క్యూబ్లో స్టాండర్డ్ ఇన్నర్ ప్రొడక్ట్ ఏమవుతుంది మనకి? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ఏ1 బి1 బార్ ప్లస్ ఏ2 బి2 బార్ ప్లస్ ఏ3 బి3 బార్. అవునా? ఆల్ఫాని దేంతో కంపేర్ చేస్తాం? ఏ1 ఏ2 ఏ3. బీటాని బి1 బి2 బి3. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 ఇంటూ 2 మైనస్ ఐ బార్ ప్లస్ 1 ప్లస్ ఐ ఇంటూ 2 బార్ ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ 2i హోల్ బార్. అంతేనా? 2 మైనస్ ఐ హోల్ బార్ అంటే ఏమవుతుంది? 2 ప్లస్ ఐ. బార్ అంటే ఏంటమ్మా మనకి? కాంజుగేట్. కాంజుగేట్ అంటే మనం ఐ ప్లస్లో ఏం రీప్లేస్ చేయాలి? మైనస్ ఐ రీప్లేస్ చేయాలి. అవునా? ఐ ప్లస్లో మైనస్ ఐ రీప్లేస్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ఐ ఏమవుతుంది? ప్లస్ ఐ. నెక్స్ట్ 2 బార్ అంటే ఏమవుతుంది? 2. 1 ప్లస్ 2i హోల్ బార్ అంటే ఏమవుతుంది? 1 మైనస్ 2i. నెక్స్ట్ ఇప్పుడు 2ని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 4 ప్లస్ 2 ఇంటూ ఐ 2i.
నెక్స్ట్ అగైన్ 2ని మల్టిప్లై చేయండి 2 ప్లస్ 2i. ఐని మల్టిప్లై చేస్తే i మైనస్ 2i స్క్వేర్. మైనస్ 2 ఇంటూ ఐ స్క్వేర్ అంటే ఎంత -1. మైనస్ 2 ఇంటూ -1 ప్లస్ 2. దీన్ని యాడ్ చేయండి అమ్మా. 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8, 2i ప్లస్ 2i 4i, 4i ప్లస్ i 5i. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా వాల్యూ ఎంత వచ్చిందమ్మా 8 ప్లస్ 5i. నామ్ ఆర్ లెంత్ ఆఫ్ ఏ వెక్టార్ డెఫినిషన్ అమ్మా. నామ్ అనైనా అనొచ్చు లేదా లెంత్ అనైనా అనొచ్చు. చూడండి వి ఆఫ్ ఎఫ్ ఏమవ్వాలి అంటే ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అవ్వాలి. విలో ఆల్ఫా అనే ఒక వెక్టార్ తీసుకుంటున్నాను. ఈ ఆల్ఫాకి నామ్ లేదా లెంత్, దీన్ని దేంతో డినోట్ చేస్తాము అంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. ఎలా చదువుతాము అంటే నామ్ ఆల్ఫా అని చెప్పి చదువుతాము. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా కింద డిఫైన్ చేస్తాము. నామ్ని ఎలా డినోట్ చేస్తామమ్మా ఈ విధంగా డినోట్ చేస్తాము. నామ్ ఆల్ఫా అంటే ఏమవుతుందమ్మా పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. ఇంపార్టెంట్ అమ్మా. చూడండి నామ్ ఆఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. దీన్ని దేంతో డినోట్ చేస్తాం నామ్ ఆల్ఫా కింద డినోట్ చేస్తాం. అంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి. నామ్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నామ్ ఆల్ఫా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. నెక్స్ట్ ఈ నోట్ పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. వీలో ఆల్ఫా అనే ఒక వెక్టార్ తీసుకుంటున్నాను. అయితే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అనేది ఎప్పుడు ఏమవుతుంది అంటే నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ అవుతుంది. ఇది నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ అవుతుంది కాబట్టి నామ్ కూడా ఏమవుతుంది అంటే నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ అవుతుంది. చూడమ్మా ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ఈజ్ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్. ఇది నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ అవడం వల్ల అండ్ హెన్స్ ద నామ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ ఏ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్. సో నామ్ ఆఫ్ ఆల్ఫా కూడా ఏమవుతుంది నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ అవుతుంది అంటున్నాడు. సపోజ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అయితే నామ్ ఆల్ఫా వాల్యూ కూడా ఏమవుతుందమ్మా 0 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సపోజ్ v2 ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఆఫ్ ఆర్ అని ఒక ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ ఇచ్చాడు. దీంట్లో ఆల్ఫా అని ఒక వెక్టార్ తీసుకుంటున్నాము. v2 ఆఫ్ ఆర్ కాబట్టి ఆల్ఫా అంటే వాల్యూ ఏమవుతుంది ఏ కామా బి. అయితే దెన్ నామ్ ఆల్ఫా ఈక్వల్ టు నామ్ ఆల్ఫా అంటే ఏముంది మన దగ్గర ఏ కామా బి. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. గుర్తుండాలమ్మా ఆల్ఫా ఈక్వల్ టు ఏ కామా బీటా అయితే కనుక నామ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ v3 ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ ఆఫ్ ఆర్ అని ఒక ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ తీసుకుంటున్నాను. దీంట్లో ఎగ్జిస్ట్ అయిన వెక్టర్ ఏ ఫామ్ లో ఉంటుంది ఏ కామా బి కామా సి ఫామ్ లో ఉంటుంది. అయితే నామ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆల్ఫా ఈక్వల్ టు ఏ కామా బి కామా సి అయితే నామ్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుందమ్మా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ విఎన్ ఆఫ్ సి ఈక్వల్ టు సి పవర్ ఎన్ అనే ఒక ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ తీసుకుంటున్నాను. దీనిలోని వెక్టర్ ఏ ఫామ్ లో ఉంటుంది a1 కామా a2 కామా అండ్ సో ఆన్ an. అయితే దీనికి నామ్ ఆల్ఫా ఈక్వల్ టు నామ్ ఆల్ఫా అంటే వాల్యూ ఏముంది a1 కామా a2 కామా అండ్ సో ఆన్ an. దీనికి నామ్ అంటే ఏమవుతుంది రూట్ ఆఫ్ mod a1 స్క్వేర్ ప్లస్ mod a2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ mod an స్క్వేర్. దీన్ని సిగ్మా నోటేషన్ లో రాస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది సిగ్మా నోటేషన్ రాస్తే సిగ్మా ఐ ఈక్వల్ టు 1 2 అండ్ సో ఆన్ n mod ai హోల్ స్క్వేర్. ఇంకా యాక్చువల్గా నామ్ ఆల్ఫా అంటే ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. నెక్స్ట్ థీరం 1 చూడమ్మా ఇందులోని కండిషన్స్ ఇంపార్టెంట్ అమ్మా ఫర్దర్గా యూస్ చేస్తాము. స్టేట్మెంట్ చూడండి ఇన్ ఎన్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది అంటున్నాడమ్మా ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. అయితే మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు నామ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ 0 ఇఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్. ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అయితే కనుక నామ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ 0 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు నామ్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు మాడ్ ఏ ఇంటూ నామ్ ఆల్ఫా అవుతుందని ప్రూవ్ చేయండి అంటున్నాడు. వేర్ 0 కామా ఏ అనేవి స్కాలర్స్ కాబట్టి ఎఫ్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటున్నాడు. 0 బార్ కామా ఆల్ఫా అనేవి వెక్టార్స్ కాబట్టి వీలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ఫస్ట్ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. ఏం ప్రూవ్ చేయాలి ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అయితే నామ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ 0 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ ఇఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్. చూడండి ఇంతకీ వి ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది అంటున్నాడు ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అవుతుంది అంటున్నాడు. ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ డెఫినేషన్లోని సెకండ్ కండిషన్ని యూస్ చేసి ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ఏమవుతుంది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. నెక్స్ట్ నామ్ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. నామ్ ఆల్ఫా అంటే ఫార్ములా ఏంటి రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ఏమవుతుంది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అవుతుంది కాబట్టి రూట్ ఆఫ్ ఈ వాల్యూ కూడా ఏమవుతుంది మనకి గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇదేనా మళ్ళీ ప్రూవ్ చేయమంది
ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అయితే కనుక నామ్ ఆల్ఫా ఏమవుతుంది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇన్ జనరల్ చూడండి, నాట్ ఈక్వల్ టు 0 బార్ అయితే గ్రేటర్ దెన్ 0 అయింది. సపోజ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అయితే నామ్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మన ఆల్ఫా వాల్యూ ఏదైనా అయినా ఏ వాల్యూ తీసుకున్నా సరే నామ్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది ఎయిదర్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది లేదా ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, నామ్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు mod a ఇంటూ నామ్ ఆల్ఫా అవుతుందని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. దానికోసం నామ్ ఏ ఆల్ఫా స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దీన్ని ఆల్ఫా అనుకోండి, అంటే ఇప్పుడు ఇది చూడడానికి ఏ ఫామ్లో ఉంది నామ్ ఆల్ఫా స్క్వేర్ ఫామ్లో ఉంది. నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఇప్పుడే కదా చెప్పాను, నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఏమవుతుంది ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే ఏమవుతుంది ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఆల్ఫా కామా ఏ ఆల్ఫా అవుతుంది. ఓకేనా. సపోజ్ దీన్ని బీటా అనుకుందాం. బీటా అనుకుంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఆల్ఫా కామా బీటా. డెఫినిషన్లోని ఫోర్త్ కండిషన్ యూస్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు ఏ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. బీటా అంటే ఏముంది మన దగ్గర ఏ ఆల్ఫా. నెక్స్ట్ అగైన్ ఇది చూడడానికి ఏ ఫామ్లో ఉంది ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఏ బీటా ఫామ్లో ఉంది. అంటే ఫామ్లో ఏంటి ఏ బార్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అంటే ఏమొస్తుంది ఏ బార్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. ఏ ఇంటూ ఏ బార్ అంటే మాడ్ ఏ స్క్వేర్, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే నామ్ ఆల్ఫా స్క్వేర్. చూడండి మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ నామ్ ఆల్ఫా స్క్వేర్ని మాడ్ ఏ ఇంటూ నామ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నామ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది మాడ్ ఏ ఇంటూ నామ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ వచ్చింది. బోత్ సైడ్ స్క్వేర్స్ని రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది నామ్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు మాడ్ ఏ ఇంటూ నామ్ ఆల్ఫా. ఇదేనా మనం ప్రూవ్ చేయమంది, హెన్స్ ద థీరమ్. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి అమ్మా. లెట్ V of F be an inner product space. V of F ఏమవుతుంది అంటున్నాడమ్మా ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అవుతుంది అంటున్నాడు. Vలో ఆల్ఫా అనే ఒక వెక్టార్ తీసుకుంటున్నాను. ఈ ఆల్ఫాని యూనిట్ వెక్టార్ అనాలి అంటే కండిషన్ ఏమవుతుంది అంటే నామ్ ఆల్ఫా ఈక్వల్ టు 1. ఆల్ఫాని యూనిట్ వెక్టార్ అనాలి అంటే కండిషన్ ఏంటమ్మా నామ్ ఆల్ఫా ఈక్వల్ టు 1. నెక్స్ట్ యూనిట్ వెక్టార్ ఆఫ్ ఆల్ఫాకి ఫార్ములా ఏమవుతుంది అంటే 1 బై నామ్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా. యూనిట్ వెక్టార్ ఆఫ్ ఆల్ఫాకి ఫార్ములా ఏమవుతుందమ్మా 1 బై నామ్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా. ఇంపార్టెంట్ డెఫినేషన్ అమ్మా. కాచి స్క్వాడ్జ్ ఇన్ఈక్వాలిటీ నేమ్డ్ థీరమ్ అమ్మ. స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతాడు. స్టేట్మెంట్ కూడా మీరే రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్. స్టేట్మెంట్ చూడండి అమ్మా. ఇన్ అన్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది అంటున్నాడమ్మా ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అవుతుంది అంటున్నాడు. ఏం ప్రూవ్ చేయమంటున్నాడు మోడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ఇంటూ నామ్ బీటా ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. మోడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ఇంటూ నామ్ బీటా అవుతుందని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఈ థీరం ప్రూఫ్ని 2 కేసెస్లో చేస్తామమ్మా. ఏంటి అంటే ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ ఒక కేసు, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ ఒక కేసు. ఈ 2 కేసెస్లోనూ స్టేట్మెంట్ని ప్రూవ్ చేస్తాము. ఫస్ట్ కేసు తీసుకుంటున్నానమ్మా. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అయినప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ఆల్ఫా అంటే మన దగ్గర ఏముంది 0 బార్ కామా బీటా. ప్రొడక్ట్ ఆఫ్ 0 బార్ కామా బీటా అంటే వాల్యూ ఏమవుతుంది 0. నెక్స్ట్ నామ్ ఆల్ఫా స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా దట్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే మన దగ్గర వాల్యూ ఏముంది 0 బార్ కామా అగైన్ ఆల్ఫా అంటే 0 బార్. ప్రొడక్ట్ ఆఫ్ 0 బార్ కామా 0 బార్ అంటే వాల్యూ ఏమవుతుంది 0. నామ్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది అంటే దట్ ఇంప్లైస్ నామ్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 0. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఏంటి మోడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా దట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా వాల్యూ ఎంత వచ్చింది 0. అంటే మోడ్ 0 అంటే వాల్యూ ఏమవుతుంది 0. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. నామ్ ఆల్ఫా ఇంటూ నామ్ బీటా దట్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా అంటే వాల్యూ ఎంత వచ్చింది 0. 0 ఇంటూ నామ్ బీటా అంటే వాల్యూ ఏమైపోతుంది 0. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి. సో దేర్ఫోర్ మోడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ఇంటూ నామ్ బీటా. ఫస్ట్ కేసులో ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏమంటున్నాడు లెట్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్. ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అయితే కనుక దీని ముందు థీరంలో ప్రూవ్ చేసాం కదా ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అయితే నామ్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. నామ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ 0 అవుతుంది అంటే 1 బై నామ్ ఆల్ఫా వాల్యూ కూడా ఏమవుతుందమ్మా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సపోజ్ వీలో గామా అనే ఒక వెక్టార్ తీసుకుంటున్నాను. ఆ గామా వెక్టార్ని ఎలా తీసుకుంటున్నాను అంటే బీటా మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా బై నామ్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా.
ఈ విధంగా గామా అనే ఒక వెక్టార్ని నేనే కన్సిడర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ గామా కామా గామా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు గామా అంటే ఏముంది, బీటా మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా బై నామ్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా కామా అగైన్ గామా అంటే బీటా మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా బై నామ్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని మనం స్ప్లిట్ చేసుకోవాలి. చూడండి, స్ప్లిట్ చేయడానికి ముందు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా అనేది ఏంటి, స్కాలార్. అలాగే నామ్ ఆల్ఫా స్క్వేర్ అనేది కూడా ఏంటి, స్కాలార్. అంటే ఓవరాల్గా ఈ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా బై నామ్ ఆల్ఫా స్క్వేర్ అనే వాల్యూ ఏమవుతుంది, మనకి స్కాలార్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ మీరు స్ప్లిట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్కాలార్ బయటకు వస్తే యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అదే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్కాలార్ బయటకు వస్తే ఏమొస్తుంది, బార్ వస్తుంది. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా బీటా, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. చూడండి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నాకు ఒక స్కాలార్ ఉంది, అవునా. ఈ స్కాలార్ బయటకు వస్తే ఏమొస్తుంది, బార్ వస్తుంది. అంటే ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా బై నామ్ ఆల్ఫా స్క్వేర్ హోల్ బార్ ఇంటూ నెక్స్ట్ ఏమొస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ చూడండి, ఈ రెండిట్లో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్కాలర్ కాబట్టి బయటకు వస్తే ఏమొస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా బై నామ్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. నెక్స్ట్ ఈ రెండింటిని స్ప్లిట్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్కాలర్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇది రైట్ హ్యాండ్ సైడ్ స్కాలర్ కాబట్టి దీనికి బార్ వస్తుంది. ఇంటూ నెక్స్ట్ ఏమొస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. ఇంతేనా. నెక్స్ట్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే ఏంటి, మనకి నామ్ ఆల్ఫా స్క్వేర్, అవునా. నామ్ ఆల్ఫా స్క్వేర్ బై నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే వాల్యూ ఏమవుతుంది, 1. అంటే ఇంకేం మిగులుతుంది మనకి, ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా హోల్ బార్ బై నామ్ ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టూ టర్మ్స్ ఎలా ఉన్నాయి, సేమేనా. ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా హోల్ బార్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా బై నామ్ ఆల్ఫా స్క్వేర్. ఇవి రెండు సేమ్ టర్మ్స్ అయినా, ఇది నెగిటివ్ టర్మ్, ఇది పాజిటివ్ టర్మ్స్. సో క్యాన్సిల్ చేసుకోవచ్చా, క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, నామ్ బీటా స్క్వేర్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా బై నామ్ ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ దీన్ని ఫస్ట్ కండిషన్ యూజ్ చేసి ఇన్ ద ప్రొడక్ట్ స్పేస్ ఫస్ట్ కండిషన్ యూజ్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా హోల్ బార్ కింద రాసుకోవచ్చు. ఓకేనమ్మా. ఇంతకీ ఇదంతా దేని వాల్యూ, ప్రొడక్ట్ ఆఫ్ గామా కామా గామా వాల్యూ, అవునా. నామ్ డెఫినేషన్ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ గామా కామా గామా వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా. ఇందుకే ప్రొడక్ట్ ఆఫ్ గామా కామా గామా అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, నామ్ బీటా స్క్వేర్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా హోల్ బార్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా బై నామ్ ఆల్ఫా స్క్వేర్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ నెగిటివ్ టర్మ్ ఈక్వల్ టు ఎదురుకు వస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడడానికి ఏ ఫామ్ లో ఉంది, జెడ్ ఇంటూ జెడ్ బార్. జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే ఏమవుతుంది, మాడ్ జెడ్ స్క్వేర్. అంటే ఏమవుతుందమ్మా, మాడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా హోల్ స్క్వేర్ బై నామ్ ఆల్ఫా స్క్వేర్. ఈ బైలో ఉన్న టర్మ్ ఈక్వల్ టు ఎదురుకెళ్తే ఏమవుతుంది, ఇంటూ. అంటే ఏమవుతుంది, నామ్ బీటా స్క్వేర్ ఇంటూ నామ్ ఆల్ఫా స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా హోల్ స్క్వేర్. నామ్ బీటా స్క్వేర్ ఇంటూ నామ్ ఆల్ఫా స్క్వేర్ని నామ్ బీటా ఇంటూ నామ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా. నెక్స్ట్ చూడండి, మాడ్యులస్ అంటే ఇది కంపల్సరీ మనకి ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది. అలాగే నామ్ వాల్యూ కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, అవునా. అంటే నామ్ ఆల్ఫా ఇంటూ నామ్ బీటా అలాగే మాడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా రెండు పాజిటివ్ కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రిమూవ్ చేసుకోవచ్చా. స్క్వేర్స్ రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది, నామ్ బీటా ఇంటూ నామ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. చూడండి, దీని ఆపోజిట్ గా రాసుకుంటే ఏమవుతుంది, మాడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ఇంటూ నామ్ బీటా. ఇదేనా మళ్ళీ ప్రూవ్ చేయమంది, హెన్స్ ద థీరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, స్టేట్ అండ్ ప్రూవ్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ, ఇది కూడా నేమ్డ్ థీరం అమ్మా. స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతాడు, షార్ట్ గా అడుగుతాడమ్మా. స్టేట్మెంట్ చూడండి, ఇన్ అండ్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్. వి ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది అంటున్నాడమ్మా, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అవుతుంది అంటున్నాడు. అయితే మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, నామ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ప్లస్ నామ్ బీటా ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి అవుతుందని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు.
బై ద డెఫినేషన్ ఆఫ్ నామ్ డెఫినేషన్ నుంచి నామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, చూడండి ఈ ఆల్ఫా ప్లస్ బీటాని ఆల్ఫా అనుకుందాం, అంటే ఇప్పుడు చూడడానికి ఏ ఫార్ములా ఉంది, నామ్ ఆల్ఫా స్క్వేర్. నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా, అవునా, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏముంది, ఆల్ఫా ప్లస్ బీటా కామా ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ ఇప్పుడు దీని ప్రొడక్ట్ స్ప్లిట్ చేయండి, స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా బీటా. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే ఏమవుతుంది, నామ్ ఆల్ఫా స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్, చూడండి ఇది ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్, ఫస్ట్ కండిషన్ యూస్ చేసి ఏం రాసుకోవచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా హోల్ బార్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా బీటా అంటే నామ్ బీటా స్క్వేర్. నెక్స్ట్ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే చూడడానికి ఏ ఫామ్ లో ఉంది, జెడ్ ప్లస్ జెడ్ బార్. జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే ఏమవుతుంది, 2 రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది, ఓకేనా, అంటే ఇది ఏమవుతుంది 2 రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే ఏముంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. నెక్స్ట్ చూడండి అమ్మా, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అవుతుంది. మీకు ఇవన్నీ కాంప్లెక్స్ నెంబర్స్ ప్రాపర్టీస్ లో వస్తుందమ్మా, ఫస్ట్ వీడియోలో చెప్పాను. అంటే రియల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అనేది ఆ కండిషన్ యూస్ చేసి ఏం రాసుకోవచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దాని ప్లేస్ నేను రాసుకుంటున్నామా, మోడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. ఇప్పుడే కదా కాచీ స్క్వాడ్ ఇన్ఈక్వాలిటీలో ప్రూవ్ చేసాం, మోడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, నామ్ ఆల్ఫా ఇంటూ నామ్ బీటా. అంటే ఇప్పుడు దీని ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చమ్మా, నామ్ ఆల్ఫా ఇంటూ నామ్ బీటా. నెక్స్ట్ ఇప్పుడు చూడడానికి ఇదే ఫామ్ లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు, ఓకేనమ్మా. అంటే ఇప్పుడు మనకు ఓవరాల్ గా వచ్చిన వాల్యూ ఏంటి, నామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ప్లస్ నామ్ బీటా హోల్ స్క్వేర్. అంతేనా మనకు వచ్చింది. నామ్ అనేది ఎప్పుడు మనకి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, అవునా, అంటే నామ్ ఆల్ఫా ప్లస్ బీటా అలాగే నామ్ ఆల్ఫా ప్లస్ నామ్ బీటా ఈ 2 వాల్యూస్ కూడా ఏమవుతుంది, మనకి నాన్ నెగిటివ్ అవుతున్నాయి. నాన్ నెగిటివ్ అవుతున్నాయి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్స్ రిమూవ్ చేయొచ్చా, స్క్వేర్స్ రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది, నామ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ప్లస్ నామ్ బీటా, హెన్స్ ద థీరం. కరోలరీ అమ్మ, ఇంపార్టెంట్ కండిషన్ అమ్మ, కండిషన్ ఒకటి నేర్చుకుంటే చాలు. స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ వెక్టార్స్ ఆఫ్ ఎన్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ లో ఆల్ఫా బీటా అనేవి వెక్టార్స్ అయితే కనుక దెన్ ఏమంటున్నాడు, మోడ్ ఆఫ్ నామ్ ఆల్ఫా మైనస్ నామ్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా మైనస్ బీటా. ఇంపార్టెంట్ అమ్మా, కండిషన్ గుర్తుండాలి. మోడ్ ఆఫ్ నామ్ ఆల్ఫా మైనస్ నామ్ బీటా వాల్యూ ఏమవుతుంది అంటున్నాడమ్మా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా మైనస్ బీటా. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ లా, ఇది కూడా స్టేట్ అండ్ ప్రూవ్ థియరమ్ అమ్మా, ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ 2 వెక్టార్స్ ఇన్ అన్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్. వి ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది అంటున్నాడమ్మా, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. ఆల్ఫా బీటా అనేవి ఏమవుతున్నాయి అంటున్నాడమ్మా, వెక్టార్స్ ఇన్ వి అవుతున్నాయి అంటున్నాడు. దెన్ మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, నామ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ నామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ నామ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నామ్ బీటా స్క్వేర్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ నామ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఆల్ఫా మైనస్ బీటాని ఆల్ఫా అనుకున్నాం అనుకోండమ్మా, ఇప్పుడు చూడడానికి ఇదే ఫామ్ లో ఉంది, నామ్ ఆల్ఫా హోల్ స్క్వేర్. నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఫామ్ లో ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏముంది, ఆల్ఫా మైనస్ బీటా కామా ఆల్ఫా మైనస్ బీటా. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ని స్ప్లిట్ చేయండి, స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా బీటా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే నామ్ ఆల్ఫా స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా బీటా అంటే నామ్ బీటా స్క్వేర్. నెక్స్ట్ నామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజ్ ఆల్ఫా ప్లస్ బీటాని ఆల్ఫా అనుకున్నాం అనుకోండమ్మా, ఇది ఏ ఫామ్ లో ఉంటుంది, నామ్ ఆల్ఫా స్క్వేర్. నామ్ ఆల్ఫా స్క్వేర్ నేను రాసుకోవచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏముంది, ఆల్ఫా ప్లస్ బీటా కామా ఆల్ఫా ప్లస్ బీటా. అగైన్ ఈ ప్రొడక్ట్ ని స్ప్లిట్ చేయండి, స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా బీటా. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే ఏమవుతుంది, నామ్ ఆల్ఫా స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా బీటా అంటే నామ్ బీటా స్క్వేర్.
నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అంటే ఏమవుతుంది, నామ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ నామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మన దగ్గర వాల్యూ ఏముంది, నామ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా ప్లస్ నామ్ బీటా స్క్వేర్ ప్లస్ నామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఏముంది, నామ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా ప్లస్ నామ్ బీటా స్క్వేర్. యాడ్ చేయండి, యాడ్ చేసినప్పుడు నెగిటివ్ టర్మ్ పాజిటివ్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ నెగిటివ్ టర్మ్ పాజిటివ్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. నామ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే 2 నామ్ ఆల్ఫా స్క్వేర్, నామ్ బీటా స్క్వేర్ ప్లస్ నామ్ బీటా స్క్వేర్ అంటే 2 నామ్ బీటా స్క్వేర్. రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తే ఏమొస్తుంది, నామ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నామ్ బీటా స్క్వేర్. ఇదేనా మనల్ని ప్రూవ్ చేయమంది, హెన్స్ ద థీరమ్. నెక్స్ట్ అమ్మ నామ్డ్ వెక్టార్ స్పేస్ అండ్ డిస్టెన్స్. ఫస్ట్ నామ్డ్ వెక్టార్ స్పేస్ డెఫినేషన్ ని చూద్దాం. వి ఆఫ్ ఎఫ్ ఏమవ్వాలి అంటే ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అవ్వాలి. వీలో ఆల్ఫా అనే ఒక వెక్టార్ తీసుకుంటున్నాను. అయితే నామ్ ఆల్ఫా అంటే ఏమవుతుంది, రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అవుతుంది. ఈ నామ్ అనేది ఫాలోయింగ్ 3 ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తే కనుక వి ఆఫ్ ఎఫ్ ని ఇన్నర్ ప్రొడక్ట్ వి ఆఫ్ ఎఫ్ ని నామ్డ్ వెక్టార్ స్పేస్ అంటామమ్మా. ఓకేనా. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే నామ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలాగే నామ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా వాల్యూ ఏమవ్వాలి అంటే 0 బార్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమవ్వాలి అంటే నామ్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు మోడ్ ఏ ఇంటూ నామ్ ఆల్ఫా అవ్వాలి. థర్డ్ కండిషన్ ఏం సాటిస్ఫై చేయాలి అంటే నామ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ప్లస్ నామ్ బీటా అవ్వాలి. ఫర్ ఆల్ ఆల్ఫా బీటా అనేవి ఇందులో ఎగ్జిస్ట్ అవ్వాలమ్మా, వీలో ఎగ్జిస్ట్ అవ్వాలి, ఏ ఎందులో ఎగ్జిస్ట్ అవ్వాలమ్మా, ఎఫ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక వీని ఏమంటామమ్మా, నామ్డ్ వెక్టార్ స్పేస్ అంటాం. నెక్స్ట్ డిస్టెన్స్ డెఫినేషన్ అమ్మా. వి ఆఫ్ ఎఫ్ ఏమవ్వాలి అంటే ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అవ్వాలి. ఆల్ఫా బీటా అనేవి వెక్టార్స్ ఇన్ వి అవ్వాలి. అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ఫా కామా బీటా దీన్ని దేంతో డినోట్ చేస్తాము అంటే డి ఆఫ్ ఆల్ఫా కామా బీటాతో డినోట్ చేస్తాము. ఎలా డిఫైన్ చేస్తాము అంటే నామ్ ఆల్ఫా మైనస్ బీటా కింద డిఫైన్ చేస్తాము. అంటే డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, నామ్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. నెక్స్ట్ థీరమ్ అమ్మ. స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా బిలాంగ్స్ టు వి అయితే కనుక వి అనేది ఏమవుతుంది అంటున్నాడు, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. దెన్ అయితే మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా గామా. చూడమ్మా ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా గామానమ్మ మిస్టేక్ పడింది. నెక్స్ట్ ప్రూఫ్ అమ్మ. ఫస్ట్ కండిషన్ చూడండి. ఫస్ట్ కండిషన్ మనం ఏం ప్రూవ్ చేయాలి, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. దానికోసం చూడండి డిస్టెన్స్ డెఫినేషన్ నుంచి డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అంటే ఏమవుతుంది, నామ్ ఆల్ఫా మైనస్ బీటా. నెక్స్ట్ నామ్ అనేది ఎప్పుడు ఏమవుతుంది మనకి, నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ అవుతుంది. అవునా, నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ కాబట్టి ఇది ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదేనా మనం ప్రూవ్ చేయమంది, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయండి అన్నాడు. నెక్స్ట్ ఇంకేం ప్రూవ్ చేయమంటున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు 0 అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు, ఆల్ఫా ఈక్వల్ టు బీటా అవుతుందని ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుంటున్నాను. డిస్టెన్స్ 0 అవుతుంది అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ డిస్టెన్స్ ఫార్ములా నుంచి డి ఆఫ్ ఆల్ఫా కామా బీటా నేను రాసుకోవచ్చు, నామ్ ఆల్ఫా మైనస్ బీటా దట్ ఈక్వల్ టు ఏముంది 0. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండమ్మా. నెక్స్ట్ ఇది ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది, నామ్ ఆల్ఫా స్క్వేర్. నామ్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కామా ఆల్ఫా మైనస్ బీటా దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడడానికి ఏ ఫార్ములా ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఏమవుతుంది, ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. ఆల్ఫా అంటే వాల్యూ ఏముంది, ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 0 బార్. మైనస్ బీటా ఈక్వల్ టు ఎదురుకొస్తే ఏమవుతుంది, ప్లస్ బీటా అవుతుంది. ఇదేనా ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేయమంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా అవుతుందని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా నుంచి దీని ఏం రాసుకోవచ్చు, నామ్ ఆల్ఫా మైనస్ బీటా. దీంట్లో నుంచి -1 కామన్ తీయండమ్మా. -1 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, బీటా మైనస్ ఆల్ఫా.
-1ని ఏ అని, బీటా మైనస్ ఆల్ఫాని ఆల్ఫా అనుకుందాం. అంటే ఇప్పుడు చూడడానికి ఏ ఫార్ములా ఉంది, నామ్ ఏ ఆల్ఫా. నామ్ ఏ ఆల్ఫా అంటే ఫార్ములా ఏంటి, mod ఏ ఇంటూ నామ్ ఆల్ఫా. mod ఏ అంటే ఎంత ఉంది, -1 ఇంటూ నామ్ ఆల్ఫా అంటే ఏముంది, బీటా మైనస్ ఆల్ఫా. mod ఆఫ్ -1 అంటే ఏమవుతుంది, 1 ఇంటూ నామ్ బీటా మైనస్ ఆల్ఫా. చూడండి, నామ్ బీటా మైనస్ ఆల్ఫా అంటే డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి ఏం రాసుకోవచ్చు, డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా. ఇదేనా మనం ప్రూవ్ చేయమంది, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా. నెక్స్ట్ థర్డ్ కండిషన్ అమ్మ, ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా గామా. చూడమ్మా ఇక్కడ మిస్టేక్ పడింది, గామా. డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా గామా ఈ వాల్యూ ఏమవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా గామా అవుతుందని ప్రూవ్ చేయండి అంటున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకుంటున్నాను, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా గామా ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు, నామ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ అగైన్ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు, నామ్ బీటా మైనస్ గామా. నెక్స్ట్ చూడమ్మా, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీని యూస్ చేసి నామ్ ఆల్ఫా ప్లస్ నామ్ బీటా ఏమవుతుందమ్మా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ప్లస్ బీటా. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అమ్మా, నామ్ ఆల్ఫా ప్లస్ నామ్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ప్లస్ బీటా. దాన్ని యూస్ చేసి చూడమ్మా, దీని ఆల్ఫా దీని బీటా అనుకుందాం. అంటే నామ్ ఆల్ఫా ప్లస్ నామ్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమవుతుంది, ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ బీటా మైనస్ గామా. మైనస్ బీటా ప్లస్ బీటా క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఆల్ఫా మైనస్ గామా. డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు అమ్మా మనం, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా గామా. అంటే ఓవరాల్గా అబ్జర్వ్ చేయండి, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ బీటా కామా గామా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా కామా గామా. ఇదేనా మనం ప్రూవ్ చేయమంది, హెన్స్ ద థీరమ్. థ్యాంక్ యూ.